20 బ్యాంకులు సుమారుగా ఎట్ ఏ టైం. ఈవెన్ ఆయన పేరు నేను సత్యం ఇన్స్టిట్యూట్ కూడా అప్పుడు ఎత్తేసింది కదా, వాళ్ళు కూడా అదేదో సంస్థ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో, మైటాస్ ఏదో పెట్టేశారు, తర్వాత చేతులు ఎత్తేసారు. ఇలాంటివన్నీ వరుసగా 20 బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులన్నీ దివాళా తీసేసాయి, ఎత్తేసారు, ప్రైవేట్ వాళ్ళకు మోసం చేశారు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చాక బ్యాంకింగ్ సంస్కరణలు చాలా భారీగా జరుగుతున్నాయి. నరసింహం కమిటీ నుంచి మొదలు పెడితే సుమారుగా ఇప్పటికీ 7 కమిటీలు వచ్చాయి. 7 కమిటీలో కూడా లెసన్స్ చెప్తూ ఉన్నాయి, లెసన్స్ నేర్చుకుంటుంది, ప్రభుత్వం నేర్చుకుంటుంది. కనుక లీకేజ్ను అరికట్టేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతుంది. మనం దాన్ని లిస్ట్ అవుట్ చేయొచ్చు. ఇక్కడే ఒక ఈ 10 ఏళ్లలో డిబేట్లో మీరు రిపీటెడ్గా టీవీలో చెప్పింది ఏంటంటే ఎల్ఐసి పోయింది, కొంప మునిగింది, అన్నీ తీసేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ పోయింది, కొంప మునిగింది, లేకపోతే అది కొంప మునిగింది. ఈ డిబేట్ జరిగింది కదా, మీరు ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నాను నేను. ఎల్ఐసి ఇప్పుడు ప్రాఫిట్స్లో ఉంది, అత్యధికంగా ప్రాఫిట్స్లో ఉంది. ఎస్బీఐ నెంబర్ 1 అండి, ఇప్పుడు నెంబర్ 1 లేదు, లాసెస్ నుంచి ప్రాఫిట్స్లోకి వచ్చినాయి. ఓఎన్జీసీ విపరీతమైన ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. అలా 14 సంస్థలు ఈరోజు పిఎస్యూలు, ఏది పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ప్రాఫిట్స్లోకి వచ్చేసాయి. ఇది ప్రచారం లేదు. ఎల్ఐసి మోసపోతున్నాం, ఎల్ఐసి పని అయిపోయింది, ఎల్ఐసి డబ్బులని వాడేస్తుంది ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది, బాగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. కనుక దాంతో అంటే నిజాయితీ ఉంటే ప్రభుత్వాల్లో కాస్తంత, ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా కూడా లాభాల్లోకి వచ్చేస్తుంది తప్పకుండా, నష్టాలు జరగదు. కొన్ని అప్పటికీ తట్టుకోలేని సంస్థలను తీసేసి, ఇప్పటికి కూడా ఇంకా అపోజిషన్స్ చెప్పడానికి అదేంటండి స్టీల్ కంపెనీ విశాఖపట్నం స్టీల్ కదా, అది దాన్ని కూడా గట్టి ప్రయత్నం నడుస్తుంది, నిలబెట్టడానికి ప్రయత్నం నడుస్తుంది. ఇప్పుడున్న పాలసీల్లో 4 Rs పాలసీ అని ఒకటి తీసుకున్నారు. నష్టాలు పోతున్న వాటికి విపరీతమైన పంపింగ్ చేస్తున్నారండి, డబ్బు ప్రభుత్వమే తన డబ్బు పంపింగ్ చేసి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా బయట చర్చ కావడం లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఎస్బీఐ ఇప్పుడు మైనస్లో నుంచి +67,000 ఎంత వ్యవధిలో ఇది ఈ రికవరీ జరిగింది సార్? అంటే రికవరీ అంటే కోలుకోవటం 10 years 7-8 yearsలోనే రికవరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతుంది. రిఫార్మ్స్ హావ్ yielded results. yielding results. ఇంకా లాట్ మోర్ రిఫార్మ్స్. అలాంటి పిఎస్యూలో మీరు 2 చెప్పారు, ఎస్బీఐ ఒకటి, ఓఎన్జీసీ ఏమో 50,000 కోట్లు ప్లస్లోకి వచ్చింది, మైనస్ నుంచి. ఐఓసి అంటారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అది 41,000 కోట్లోకి వచ్చింది. ఎల్ఐసి 40,000 కోట్ల ప్రాఫిట్లోకి వచ్చింది. కోల్ ఇండియా 37,000 కోట్లకు వచ్చింది. బీపీసీఎల్ భారత్ పెట్రోలియం అంటారు 26,000 కోట్లకు వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 18,000 కోట్లు. ఇలా మైనస్లో ఉన్న బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా పిఎస్యూస్ అన్నీ కూడా, పర్టికులర్గా సెంట్రల్ పిఎస్యూస్ అన్నీ కూడా ప్రాఫిట్స్లోకి వచ్చేసాయి. లెక్కలు మనకు కనిపిస్తున్నాయి బయటికి. కనుక ఇది మనం సంతోషపడాలి. ఏది డిస్ఇన్వెస్ట్మెంట్ అనే మినిస్ట్రీని పెట్టిన వాజ్పేయి దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతుంటాయి. అంటే ఇవేమి లాభం లేదు, ఈ ప్రభుత్వ సంఘాలు వీళ్ళ కాదు, వీళ్ళు అంతా మోసం చేస్తుంటారు, లంచాలు తింటారు ప్రభుత్వ అధికారులు అందరూ. కనుక ఇవి ఎన్నటికీ ప్రాఫిట్లో రావు అనేటువంటి అభిప్రాయంతో ఎత్తేయడం మొదలుపెట్టారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది వాజ్పేయి స్టార్ట్ చేశారు. అరుణ్ శౌరి గారు తట్టుకోలేక కొన్ని కంపెనీలు ఎత్తేయడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు చూడండి, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వంలో. పైనుంచి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, వాటిపైన లాసెస్లో పోతున్న వాటిని నిలబెడుతున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, ఎన్నడూ ఇన్వెస్ట్మెంట్ పెట్టని డిఫెన్స్ రంగంలో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రైవేట్కు ఓపెన్ చేసేసారు. ఇప్పుడు ఇది డిఫెన్స్లో ప్రైవేట్ వచ్చేస్తుంది. మన మోడీ గారు ఇక్కడ హైదరాబాద్లో దాన్ని స్కై రూట్ దాన్ని ప్రైవేటు 2 యంగ్ బాయ్స్కి ఇచ్చేసాడు. కనుక స్పేస్ను కూడా ఓపెన్ చేశారు ప్రైవేట్కు. సో కనుక ప్రైవేట్స్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంటాయి. కనుక వాళ్ళు సాధిస్తారు. ఆకాశమే హద్దుగా పరిగెత్తుతున్నారు యువకులు వీళ్ళంతా కూడా. చివరికి ఎంత దూరం పోయింది అని అంటే, ఈవెన్ న్యూక్లియర్ టెస్ట్ కూడా ఎనర్జీ అవసరం ఉంది మనకు. కనుక ప్రైవేట్కు అది కూడా స్టార్టప్స్ లాంటి యంగ్ బాయ్స్కు గర్ల్స్కు ఇచ్చేయడము
మొన్న ప్రకటన కూడా చేశారు. కానీ ఐ బిలీవ్ ఈ వింటర్ సెషన్స్లో దానికి సంబంధించిన బిల్లు వస్తుంది, బిల్లు కూడా రూపం తీసుకోబోతుంది. బిల్లు వచ్చేస్తుంది. ఇట్స్ వెల్కమింగ్ ట్రెండ్. అంటే న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికి ఈ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని లేకపోతే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ కొత్త ఆవిష్కరణలకు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఖచ్చితంగా అప్రిషియబుల్, రియల్లీ అప్రిషియబుల్. ప్రైవేటు వాసు గారు ప్రైవేట్ ఇవి మీరు అన్నట్లు ఇండస్ట్రీస్ మోసాలు చేసి బ్యాంకులను మోసాలు చేసి డబ్బులు తీసుకున్నారు. దీన్ని పారిపోవడం ఏదైతుందో మీరు లాస్ట్ 7-8 ఇయర్స్లో ఏది లేదు, ఇంకా ఆగిపోయింది. ఎందుకు అని అంటే బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు చేశారు. ఇప్పుడు సర్వీలెన్స్ ఎంత ఇదిగా ఉంది అంటే ఏదన్నా ఒక కంపెనీ దివాలా తీస్తుంది అనే కంపెనీని ముందే చుట్టుముడతాయి వీళ్ళ ఏజెంట్స్ అంతా కూడా, బ్యాంకింగ్ వాళ్ళంతా కూడా ముందే పసి కట్టేసి దాని రావాల్సిన డబ్బులు వీళ్ళు లాగేసుకోవడము, తీసేసుకోవడము, కట్టుదిట్టం చేయడము, లేదా దగ్గరుండి మానిటర్ చేయడం లాంటివి చేస్తుంది. ఇప్పుడు ఒకటి దివాలా తీసేవాడిని కాపాడుతారు, దివాలా కాకుండా కాపాడతారు. పారిపోవడానికి అసలే అవకాశం లేదు. ఇప్పుడు మోసం చేసి ప్రభుత్వాలు పారిపోవడానికి అవకాశాలు ఉన్నంత కాలం వాడు మోసం చేస్తూనే పోయాడు. ప్రభుత్వాన్ని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. ఈరోజు ఏంటంటే అన్ని వైపుల నుంచి చాలా బలంగా అరెస్ట్ చేసుకుంటూ రావడం వల్ల, అంటే మార్గాలన్నీ క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నదంతా ఏంటంటే బయట ఉన్నవాడిని ఎలా పట్టుకురావాలి ఒక ప్రయత్నం జరుగుతుంది, కానీ లోపలి వాడిని బయటపోవడానికి ఇప్పుడు అవకాశాలు క్లోజ్ చేసేసారు. ఇవన్నీ లెసన్స్ నేర్చుకున్నాయి ప్రభుత్వం. మొన్న స్విస్ బ్యాంక్ నివేదిక కనుక చూస్తే 2025 మన డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. దానిలో కూడా అరౌండ్ 30,000 crores అడిషనల్ డిపాజిట్స్ వచ్చినాయట ఇండియా నుంచి. మనం ఏం చెప్పాము, ఇన్ఫ్యాక్ట్ నిర్మమాటంగా మాట్లాడుకున్నాం, వెనక్కి తీసుకొస్తా ఉన్నాం. కానీ కొత్తగా వెళ్ళి చేయండి, మధ్యలో ఆగినాయి. లాస్ట్